మిల్లర్ గుజరాత్ టైటన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. హ్యాండ్ ఇంజురీ అయిందని చెప్పి రిటైర్ అవుట్ అయి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. సిరాజ్ బౌలింగ్ లో మ్యాసివ్ రన్ స్కోర్ చేశాడు. తను హిట్ చేసినటువంటి నో లుక్ షాట్ కానీ, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో తను కొట్టినటువంటి లాంగెస్ట్ సిక్స్ కానీ, నీడ్లెస్ టు సే హౌ మచ్ దే ఆర్ ట్రీట్ ఫర్ ది ఐస్. హోప్ లేని ఢిల్లీ క్యాపిటల్స్ కి ఒక హోప్ ఇచ్చాడు. లాస్ట్ లో 2 balls లో 2 runs ఉన్నటువంటి సినారియోలో మిల్లర్ సింగిల్ తీసుకోకపోవడం పైన ఎంత కాంట్రవర్షియల్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది మిల్లర్ని బ్యాక్ చేశారు, మరి కొంతమంది మిల్లర్ని క్రిటిసైజ్ చేశారు. కాకపోతే ఇన్ మై ఒపీనియన్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, లెట్స్ నాట్ మేక్ ఏ ఫస్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు వాళ్ళు ఆడిన 3 matchesలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఫస్ట్ లాస్ ఇది. మిగతా 2 matches వాళ్ళు గెలిచారు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు 3 matches ఓడిపోయింటే మనం మిల్లర్ పైన అంత హార్ష్గా క్రిటిసైజ్ అయినా కొంచెం సెన్సిబుల్గా ఉంటుంది. ఆ టైంలో మిల్లర్ సింగిల్ తీయకపోవడం అనేది తనకు ఒక బ్రెయిన్ ఫ్రీజ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రైక్లో కుల్దీప్ కాకుండా మిల్లర్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా తన బౌండరీ హిట్ చేస్తారని తనకి ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటుంది. తను హిట్ చేసినటువంటి బాల్ సరిగ్గా టైం అవ్వలేదు. సో ఆ టైంలో తను ఉండిపోయాడు. సో అక్కడి నుంచి మళ్ళీ పరుగు మొదలెట్టి రన్నింగ్కి వెళ్తే ఎక్కడ రన్అట్ అవుతారన్న హెసిటేషన్ తనకు ఉండొచ్చు. ఇంకోటి, మ్యాచ్ ఇప్పటి వరకు నేను బాగా తీసుకొచ్చాను కదా, సో నేనే గెలిపించని అనుకోవచ్చు. ఆర్ఎల్స్ నేనే, అంటే తనే లాస్ట్ బాల్ హిట్ చేయలేదు. సో కుల్దీప్ హిట్ చేస్తాడన్న గ్యారంటీ ఏముంది? ఇంకోటి, తను సింగిల్ తీసుకుంటే సూపర్ ఓవర్ అయింది. కానీ సూపర్ ఓవర్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందని ఖచ్చితంగా గ్యారంటీ ఉంది. అంటే డిబేట్ చేస్తే ఎలాగైనా డిబేట్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విప్రాజ్కి స్ట్రైక్ ఇవ్వకుండా ఆ లాస్ట్ ఓవర్లో మిల్లరే స్ట్రైక్ అంటి పెట్టుకోవాల్సిందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తారు. సో ద గేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే